తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందును చేరియున్న పెదతండ్రులను పినతండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను మిత్రులను పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూచెను. తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. సమరభూమికి వచ్చియున్న బంధువులను అందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణాసమంచితముడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్వేమం స్వజనం కృష్ణ యూయుస్సుం సముపస్థితిం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుస్య శరీరే మే రోమహర్షస్య జాయతే. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును జూచి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. గాండీవం సంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోవుచున్నాను.